మహేష్ గాడ్సే అక్టోబర్ 2024 సంవత్సరంలో 24వ తారీఖు అక్టోబర్ 24వ తారీఖు భారత యువసేన ఛానల్ వేదికగా మునుగోడు నగరంలో చండూరు మున్సిపాలిటీలో ప్రధానంగా ఒక గవర్నమెంట్ స్కూలు అభివృద్ధికి నోచుకుంటలేదు. దశాబ్దాలుగా అక్కడ ఉన్న రాజకీయ నాయకుల రూపంలో రాజకీయ నాయకుల ముసుగులో ఉన్న ప్రైవేటు స్కూళ్ళ యాజమాన్యాలు, ప్రైవేటు దళారులు ఇలా అక్కడ ప్రభుత్వ పాఠశాలను నాశనం చేసిరు. గురుకుల స్కూల్ రాకుండా, మోడల్ స్కూల్ రాకుండా ప్రభుత్వ విద్య అనేది పేదోడికి అందని ద్రాక్షగా చేసే ప్రయత్నం చేసి ప్రైవేటు పాఠశాల తప్ప ఇంకోటి గత్యంతరం లేకుండా, గతి లేకుండా అందులోనే చదవాలి, లక్షలు వెచ్చించాలి, తల్లిదండ్రులు అప్పుల పాలు కావడం ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ ప్రైవేటు సంస్థలు నడిపే దళారులు రాజకీయం చేసి దశాబ్దాలుగా ఆ చండూరు పట్టణంలో గవర్నమెంట్ స్కూల్ డెవలప్ కాకుండా చేశారు. సో దానికి అదే మండలంలో చదువుకొని ఈరోజు ఈ స్థాయిలో ఇక్కడ నిలబడడానికి, మీ ముందు రావడానికి నాకు సహాయపడిన అదే పట్టణానికి ఎంతో కొంత ప్రయత్నం చేయాలి. ఎవ్వరితోని కాని పని మన ఏదన్నా పోరాటం చేయాలి. ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేదోనికి అందరూ పోయి చదువుతారని కాదు, కానీ ఎవరికోగనికి పరిస్థితి బాగాలేనుకోనికి రేపు భవిష్యత్తు ఖరాబు కాకుండా ఒక మంచి విద్యను అందించాలనే ప్రయత్నంలో సో ఆ దళారుల నుంచి ఆ చండూరు పట్టణానికి విముక్తి కలగాలని చెప్పేసి 2 సంవత్సరాల కింద మనం పోరాటం మొదలుపెట్టినాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్తో మొదలై నిత్యం ఏదో రకంగా సమయం దొరికిన ప్రతి క్షణం కూడా ఒక మంచి స్కూల్ ఏర్పాటు కావాలి. ఖచ్చితంగా దాని విషయంలో అవునన్నా కాదన్నా స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి ఆ ప్రైవేట్ స్కూళ్ళ దళారులను పెంచి పోషిస్తున్న ఒక ఆవేదనతో ఎప్పటికప్పుడు ఆయన పైన విమర్శలు చేస్తూనే ఆ స్కూల్ కోసం పోరాటం చేయడం జరిగింది. ఫైనల్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ప్రతి జిల్లాలో కొన్ని నియోజకవర్గాలకి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని పాతగా అంటే దశాబ్దాల చరిత్ర ఉండి అభివృద్ధికి నోసుకొని పాఠశాలను రీమోడల్ చేస్తున్నారు. సో వాటిని మౌలిక వస్తువులు కల్పించే ఏర్పాటు చేస్తారు కోట్ల రూపాయల ఖర్చుతోని. సో ఆ ప్రయత్నంలో ప్రతిరోజు మనం విమర్శించడం, సమయం దొరికిన ప్రతి సెకను ఈ ప్రైవేటు దళారుల పైన విరుచుకుపడడంతో ఇలా మా రాజగోపాల్ రెడ్డి పాపం భయపడి అదిరి ఏదైనా సరే ఇది కుదరదు, మా అన్న వెంకటన్న అభివృద్ధి చేస్తున్నారు, అందరూ అభివృద్ధి చేస్తున్నారు, నేను ఈ దళారులు ఒకరిద్దరు ఈ ప్రైవేట్ స్కూళ్ళ దళారుల కోసం ఈ స్కూళ్ళు ప్రైవేటు పాఠశాలను ఉంచడం కోసం ప్రభుత్వ పాఠశాలను ఆగం చేస్తే ఇంకా నాకు బతుకులు ఉండవు, ఇంకా నేను ఈ నియోజకవర్గంలో రాజకీయం చేయలేననే భయంతో ఫైనల్గా ఈ స్కూల్ని చండూరుకి రావడానికి మా సారు సక్సెస్ఫుల్గా ప్రయత్నం చేసిండు. దానికి ఖచ్చితంగా నేనైతే చాలా విషయాలు చెప్పాలి ఎందుకు వచ్చింది అనడానికి. ఒకసారి మీరు చూడ్రి, ఒక మునుగోడు బిడ్డగా చండూరు పట్టణంలో ప్రైవేట్ స్కూల్స్ కోసం నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన ప్రభుత్వ విద్యను దూరం చేశారు రాజకీయ నాయకులు అని ఆవేదనతో నేను భారత యువసేన సిఇఓగా 24 అక్టోబర్ 2024 రోజున నుంచి మంచి మౌలిక వస్తువులతో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్షతో మొదలుపెట్టిన నా పోరాటం నేడు తెలంగాణ పబ్లిక్ స్కూల్ చండూరు పట్టణానికి మంజూరు చేయడం ద్వారా నా పోరాటానికి కొంత ఫలితం దక్కిందని సంతోషం వ్యక్తం చేస్తూ ఈ పోరాటంలో నా పైన ఎన్ని కేసులు పెట్టినా, నన్ను ఎంత వేధించినా నా వెన్నంటే ఉండి నాకు మద్దతుగా నిలబడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మరియు చండూరు పట్టణ ప్రజలకు ఆ సరిహద్దు ప్రాంతాల్లో ఉండి చండూరు పట్టణంలో చదువుకుంటున్న పేద విద్యార్థులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. సో ఇది విషయం. అయితే ఈ స్కూల్ వెనుక ఎన్నో కేసులు జరిగినాయి, ఎంతో పోరాటం చేసినాం అంటారుగా, ప్రతి ఒక్క ఎదురుదాడి ఎదుర్కొన్నాం, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినాయి. ఇంకా ఇది అది అని చెప్పలేను. మన పైన చేయని ప్రయత్నం లేదు, మన పైన చేయని విమర్శ లేదు. 7 దోషుల్లో మనెత్తి పోసిన నేను చదివేటోని కాదు, నా పిల్లలు చదివేటోళ్ళు కదా. కానీ ఒక పేదోనికి బాగుపడతాడు, ఒక పేదోని జీవితం బాగుంటుంది, నా లెక్క వాళ్ళు చదువుకుంటే భవిష్యత్తులో నాకంటే పై స్థాయికి పోతాన ఒక ఆవేదనతో, ఒక ఆశతోని ఈ పోరాటం మొదలుపెట్టాం. ఫైనల్గా పూర్తిగా సక్సెస్ అయిందని అనుకోవట్లేదు. ఇది ఫండ్ రావాలి, ఇది కట్టాలి, చేయాలి, తర్వాత ఇంకా మిగతా డెవలప్మెంట్స్ కావాలి, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎంతో కొంత మన పోరాటం అయితే ఫలించింది. మన ప్రయత్నానికి మా రాజగోపాల్ రెడ్డి మెడలు వంచి, కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే మెడలు వంచి అలా మహేష్ గాడ్సే అంటాడు చండూరు పట్టణంలో దశాబ్దాల నుంచి ప్రైవేట్ స్కూలు దళారుల చేతుల్లో ఆగమైపోయిన ప్రభుత్వ వ్యవస్థను ఇలా సరిదిద్దడంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనేది ఒకటి ఏర్పాటు కావడంలో, ఆ మంజూరు కావడంలో మహేష్ గాడ్సే రాజగోపాల్ రెడ్డి మెడలు వంచి ఇలా
ఇది చేసిండు, ఎన్నో కేసులు ఎన్నో అవమానాలు తట్టుకున్నాడు. మా ఇంటి బిడ్డగా మాకు ఇలా ఈ ప్రయత్నం చేయడంలో నిలబడని చెప్పేసి అక్కడ ప్రజలు అనుకునే కాడికైతే వచ్చినామయ్య. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఆ రోజు ఎగ్జాక్ట్గా ఒక్కడిగా మొదలై నేను ఆ రోజు చేసి ఉంటే ప్రోగ్రామ్. తర్వాత ఇగో ఇప్పుడు మనకు సంబంధించిన స్కూల్కి సంబంధించినది మీరు అబ్జర్వ్ చేస్తే మునుగోడు 5th ప్లేస్లో, నల్గొండ జిల్లాకు 6 వస్తే మునుగోడు, చండూరు, జెడ్పిహెచ్ఎస్ చండూరు. సో ఇది 5.5 acres ఉందన్నమాట ఆ ల్యాండ్ మొత్తం. సో ఆ రోజు మనం పోరాటం చేసినప్పుడు 20 ఫీట్లు 15,000 20,000 పెట్టుబడి పెట్టి మరి ప్రజల దగ్గర నుంచి రూపాయి ఊడేసి స్కూల్ కావాలని ఇట్లా మనం ఫైట్ చేస్తే ఈ దుర్మార్గులు వాటిని చినగొట్టే ప్రయత్నం చేసింది. సో అక్కడ ఉన్న ఈ దళారులు, ప్రైవేట్ స్కూల్స్ నడిపే దళారులు దుర్మార్గంగా ఎన్నో కుట్రలు చేశారు. ఇలా అంటారుగా గోటితో పోయేదాన్ని గొడ్డలతో తెచ్చుకునేదంటే గిట్లనే. సో మనల్ని మన ప్రయత్నం మనం చేసుకుంటే ఊకిటి అయిపో, మన గెలికి మరి 24 గంటలు ఇదే ఫోకస్గా చేసి మనం సక్సెస్ అయ్యేంత వరకు తీసుకొచ్చి మాత్రం అక్కడ ఉన్న దళారులే. ఆ దళారులకు నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. మీరు ఎంత కొడితే అంత రివర్సు నేను ఎదిగి చూపిస్తున్నా. అందుకే మీరే కాబట్టి నాకు ఇన్స్పిరేషన్. మీ అందరికీ ధన్యవాదాలే. ఎవడైతే ప్రైవేట్ స్కూల్ నడిపి మన పైన కుట్రలు చేస్తారు. సో అలా దీక్ష చేసిన అనమాట. సో అక్కడ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మరి మనందరి ఆకాంక్ష మేరకు ఆ స్కూల్ వచ్చింది. మా రాజగోపాల్ రెడ్డి కేసులు పెట్టిరు. మా రాజగోపాల్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నువ్వు పెట్టిన కేసులు, నువ్వు నన్ను ఇబ్బంది పెట్టిన ఇబ్బందులు, ఇవన్నీ నాకు చాలా స్ట్రాంగ్ కావడానికి పనికి వచ్చినాయి. ఏది ఏమైనా నీ పైన పోరాటం చేయడానికి, నిన్ను ప్రజల లోపల దోషిగా చూపించి నాకు అనుకున్న పని చేయడానికి ఉపయోగపడ్డది. సో నువ్వు పెట్టిన కేసులే కావచ్చు, ఇంకోటే కావచ్చు. సో ఇది మా రాజగోపాల్ కేసుల చుట్టూ తిప్పిండే జైలుకు. ఈ స్కూల్ విషయంలో మనం చేయని పోరాటం లేదు, మనం పడని ఇబ్బంది లేదు. ఫైనల్గా మన పోరాటం, నేను పడ్డ కేసులు, నేను పడ్డ బాధలు, లాయర్లకే ఇప్పటికో ₹1,00,000 దాకా ఫీజు కట్టాను. ఓన్లీ లాయర్లకే ₹1,00,000 దాకా ఫీజు కట్టినా. భిక్షాటన చేసిన చిప్ప పట్టుకొని, ఆడిబిడ్డలకు వాష్రూమ్స్ లేవని. సో అన్ని రకాలుగా ఇబ్బంది పడినా, ఎన్ని బాధలు పడినా సరే ఆ స్కూల్ రావాలి. ఏదో ఒకటి ప్రభుత్వ పాఠశాలలో పేదలు ఎంతమంది చదవరు, 10,000 మందిలో మహా అయితే 1,000 మంది చదువుతారు. ఆ 1,000 మంది నిరుపేద కుటుంబాలు ఉంటాయి. స్తోమత ఉన్నోడు, శక్తి ఉన్నోడు ప్రైవేట్కి పోతాడు. స్తోమత లేక వాని తర్వాత వాని పిల్లలు కూడా మళ్ళీ వ్యవసాయం చేసుకొని ఇంకోటి చేసుకుని బతకొద్దు. ఎంతో కొంత వాడు నేర్చుకుంటే భవిష్యత్తులో ఇంకో మార్గం వెతుక్కుంటాడు. కానీ వాడి మొదట్లోనే మొక్కగా ఉన్నప్పుడే వాని జీవితం నాశనం చేస్తే వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళు అడగలేరు, వాళ్ళు చేయలేరు. వాడు 1వ తరగతి 2వ తరగతి చదివేటప్పుడే వాని జీవితంలో మనుగు వస్తే రేపు వాడు ఎట్లా చదువుతాడు, వాని పిల్లలు ఎట్లా బతుతారు, వాని జీవితం ఎట్లా? ఇలా ప్రపంచం ఇంత పరుగులు పెడతా ఉన్నది. ఇలా ఇదే ప్రైవేట్ స్కూల్ నడిపే దళారుల పిల్లలు ఎట్లా బతున్నారు? ఇవన్నీ నాకు మనోవేదన కలిగించి ఏదైతే అది ఏం దాకైతే దాకా ఖచ్చితంగా ఈ పోరాటం, ఈ చండూరుపట్నంలో ఈ పోరాటం చేయడం మనతో తప్ప ఇంకొకరితోని కాదు. ఇంత స్ట్రాంగ్గా నిలబడాలంటే చాలా సమస్యలు ఎదురైతాయి. అవన్నీ తట్టుకొని నికార్సుగా నిలబడాలంటే ఎవరితోని కాదు. సో ఆ పట్టుదల నాకున్నది కాబట్టి నేను దిగిన. ఫైనల్గా ప్రజల ఆశీర్వాదం, ఆ పట్టణ ప్రజల ఆశీర్వాదం, మా మునుగోడు ప్రజల ఆశీర్వాదం, ఖచ్చితంగా భారతదేశ ప్రేక్షకులందరూ ఆశీర్వాదం. మన ప్రయత్నంలో ఒక 1000 మంది పేదోళ్ళ బిడ్డలు చదువుకోవడానికి ఇలా అడుగులు పడినాయి. మా రాజగోపాల్ రెడ్డి ఇలా మెడలు ఉంచగలిగాం, ఆయన అహంకారాన్ని దించగలిగినాం. ఏది ఏమైనా ఆ దళారులకు భయపడకుండా ఇలా రాజకీయ గత్యంతరాన్ని తీసుకొచ్చినాం. తప్పదు, ఇంకా ఇవ్వాల్సిందే. ఇయ్యకపోతే ఇంకా మన బతుకులను అనే తాడికి తీసుకొచ్చి ఇలా సక్సెస్ఫుల్గా ఒక ప్రయత్నం అయితే ముందరికి పోగలిగింది. దాన్ని సంతోషపడతా ఉన్నా. మీ అందరికి కూడా ఈ విషయం షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే ముందలు పెట్టినా.